నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఒక సూర్యుడు ఒక వెన్నెల ధారావాహిక నుండి 15వ భాగం వినేద్దామండి. సాయంత్రం ఆఫీస్ నుండి కారులో వస్తూ ఉండగా జెన్నిఫర్ రవీంద్రతో చెప్పింది, అమ్మతో మాట్లాడాను. క్రిస్మస్కు నేను ఈసారి అమెరికా వెళ్ళటం లేదు. మొన్ననే కదా వెళ్ళొచ్చింది. అమ్మే మావయ్యని తీసుకుని ఇక్కడికి వస్తానంది. గుడ్. సరే కానీ నాకు ఒకటి చెప్పు జెన్నీ. వారం రోజులు అమెరికాలో అమ్మ దగ్గర ఉంటానని చెప్పి వెళ్ళిన దానివి 3 రోజుల్లోనే కనీసం నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఊడిపడ్డావు. కారణం ఏంటి? ఆమె కళ్ళల్లోకి కొంటిగా కళ్ళు చికిలించి చూస్తూ అన్నాడు. నిన్ను చూడాలనిపించింది అంది పక్కపక్క నవ్వుతూ జెన్నిఫర్. నాకు అనుమానం వచ్చిందిలే. నన్ను రంగుల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు భయపడ్డావు కదూ అన్నాడు మొహాన్ని సీరియస్గా మార్చి. ఆమె కళ్ళు రెపరెపలాడిస్తూ, నిజమేలే, అది ఒక కారణమే అంది. రవీంద్ర పక్కపక్క నవ్వేశాడు. ఈ ప్రపంచంలో ఆడవాళ్ళంతా ఒకటే, జెన్నిఫర్లో మాత్రం ఎందుకు తేడా ఉంటుంది అన్నాడు. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత, ఈ సెలవుల్లోనే మన వివాహం అని కూడా చెప్పేశాను. దాంతో ఇక నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు అంది నవ్వుతూ. ఇక మనం కోర్టులు విడాకులు అంటూ ఫార్మాలిటీస్ కోసం ఆగక్కర్లేదు. రంగుల మాట మీద నాకు నమ్మకం ఉంది. సత్యమూర్తికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ అమ్మాయి మొహాన ఆ రోజు నూనె పడింది వాళ్ళింట్లోనే. ఈ రోజున సినిమాల్లో ఛాన్స్ దొరికి ఆ అమ్మాయి జీవితానికి ఒక దారి ఏర్పడటమే కాకుండా మనకు సునాయాసంగా అడ్డంకి తొలగటం అతని మూలకంగానే అన్నాడు. అవునన్నట్లుగా తల ఊపింది జెన్నిఫర్. ఇక మనకే ఇబ్బంది లేదు. అమ్మ నసుగుతున్నా మావయ్య ఆమెను సముదాయించగలడు. ఇక మనకు మిగిలిన ప్రాబ్లం ఒకటే, ఇండియాలోని ఆస్తిక రక్షణ. చూద్దాం, ప్రభువు దానికి ఓ మార్గం చూపించకపోడు అంది. రవీంద్ర జెన్నిఫర్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు ఏం చేద్దామంటే అది చేద్దాం, లేదంటే శుభ్రంగా అమ్మేసి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అన్నాడు. నాన్ సెన్స్, నేను చెప్పినట్టుగా గుడ్డిగా చేయటం కాదు, ఏది మంచిదో ఆలోచించి చెయ్యి అంది. నా బుర్ర కంటే నీ బుర్రకే పదునెక్కువ, నువ్వే ఆలోచించు అన్నాడు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళటం లేదు. సింగపూర్ రివర్ మీద వెన్నెల్లో బోర్డు షికారు, ఆ పైన నైట్ సఫారీ పార్కులో జంతువుల్ని చూస్తూ రాత్రి 12 దాకా విహారం, తర్వాత ఇంటికి వచ్చి నీ గుండెల మీద తలపెట్టుకుని నిశ్చింతగా నిద్రపోవటం అంది. హైదరాబాద్ ఫ్లైట్లో చిదంబరం రంగేలితో పాటు సుధీర్ని కూడా తీసుకొచ్చాడు. వస్తున్నప్పుడు చిదంబరం సుధీర్తో చెప్పిన మాటలు రంగేలికి స్పష్టంగా వినపడ్డాయి. ప్రతి చిన్న విషయానికి ఆమెను డిస్టర్బ్ చేయబోకు. మన పిక్చర్ హిట్ అవటంతో ప్రతి నిమిషానికి ఆమెకు ఒక కాల్ వస్తూనే ఉంటుంది. 99 కాల్స్ను నువ్వే ఏదో ఒక సమాధానం సమయస్ఫూర్తితో చెప్పి డిస్పోజ్ చేసేయి. ఇక చాలామంది ప్రొడ్యూసర్లు వస్తూ ఉంటారు, అంది అందనట్టు మాట్లాడు. మరీ పెద్దవాళ్ళైతే ఆమె మాట్లాడుతుంది. ముఖ్యమైన కాల్స్ని ఒక పుస్తకంలో రాసి పెట్టుకుని సాయంత్రం ఆమె షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఆమెకు చెప్పి, అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయి. జర్నలిస్టుల్ని దగ్గరికి రానివ్వకు. ఈ ఫీల్డ్ ఆమెకు ఇంకా కొత్తే, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళను వదిలేమా ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో తీసుకువెళ్ళిపోతారు. తర్వాత మనం పీక్కోలేక చావాలి. ఆయన మాటలను జాగ్రత్తగా విన్నాడు సుధీర్. హైదరాబాద్ వచ్చిన 3 రోజులకి ఆమెకు కారు కొన్నాడు చిదంబరం. సుధీర్ తన ఇల్లు వదిలి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాడు. తండ్రి కొడుకుని చూస్తూనే ముఖం చిట్లించాడు. ఏరా, మద్రాసులో ముంచేశారా, ముఖం వేళ్లాడేసుకొచ్చావు? నీ దీవెన ఫలించింది నాన్న. నేను హీరో అవ్వాల్సిన సినిమా మొదటి రోజుతోనే పుట్టుకుమంది అన్నాడు ఎకశక్యంగా తండ్రి వెంక చూస్తూ. మరి ఎన్నాళ్ళు ఎందుకున్నావు అక్కడ, కొంపకు తగలడక? తిండికి సంపాదించుకోవాలిగా, మరి చిన్న ఉద్యోగంలో చేరాను చెప్పాడు. ఏదైనా సినిమా వాడి ఇంట్లో నేను అంట్లు తవ్వుతున్నావా? తల్లి ఆయన మాటలకు చిరాకు పడుతూ చాలా కాలం తర్వాత చూసిన కొడుకు చేతిని ఆప్యాయంగా పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళసాగింది. సుధీర్ ముందుకు అడుగు వేసిన వాడల్లా ఒక్క క్షణం ఆగి మేడ వెనక్కు తిప్పి, అలాంటిదే, ఓ పెద్ద హీరోయిన్ దగ్గర సెక్రటరీగా చేరాను. ఇంతవరకు తోమలేదు కానీ నీ నోటి చలవన ముందు ముందు తోమిస్తుందేమో తెలీదు కసిగా అన్నాడు. పోనీలే, ఏదో ఒకటి, వాళ్ళ దగ్గర బాగా డబ్బులుంటాయి, తెలివిగా 4 రాళ్ళు వెనకేసుకు చావు అన్నాడు పెద్దగా అరుస్తున్నట్టు ప్రహ్లాదరావు. పిల్లలు పెద్దయి తల్లిదండ్రుల్ని పోషిస్తారు, నేను మాత్రం నా కొడుకును ఆంబోతుల పెంచి ఇంకా మేపుతూనే ఉన్నాను అన్నాడు.
అతడు విసురుగా తండ్రి ముఖంలోకి చూసి తల్లి వెనగ్గా లోపలికి వెళ్ళిపోయాడు. రేపు ఉదయం ముహూర్తం షాట్ మీ మీద తీయాలని గండిపేటలో అన్ని ఏర్పాట్లు చేశారు, చెన్నై నుంచి వచ్చిన నిర్మాత అన్నాడు. ఆయన ఉద్దేశం వీలైనంత వరకు పిక్చర్ని మద్రాసులో తీయాలనే. ఇక్కడ ప్రారంభిస్తే రంగేళి కాల్ షీట్లు ఇచ్చిన తర్వాత ఫ్లైట్లో తిరిగే ఏర్పాట్లు చేద్దామని. మిగతా అందరూ అక్కడి వాళ్లే. ఎన్ని గంటలకు? 9:36 పంతులు గారు నిర్ణయించారు. ఓకే, మిగతా విషయాలన్నీ సుధీర్కి చెప్పండి. నాకు ఇప్పుడు వేరే షూటింగ్ ఉంది, నిజాం సాగర్ వెళ్తున్నాను అంది స్టూడియోలో ఏసీ రూమ్లో నుంచి బయటకు వస్తూ. అలాగే మేడం అంటూ నమస్కారం చేసి ఆమెను పంపేటందుకు గాను తలుపు దాకా వచ్చాడు. మీరుండండి అంటూ వడివడిగా వెళ్ళిపోయింది బయటకు రంగేళి. సుధీర్ ఆమె వెనకాలే కారు దాకా వచ్చాడు. ఆయన 10 లక్షలు ఇస్తారు, తీసుకుని ఇంట్లో పెట్టి నాకు ఫోన్ చెయ్యి. ఇవ్వకపోతే రేపు ముహూర్తం షాట్ ఉండదని చెప్పు. కొద్ది రోజుల్లోనే చిదంబరం ఆమెకు మంచి తర్ఫీదు ఇచ్చాడు. అందున ఆమెతో తను తీసిన మొదటి పిక్చర్ హిట్ అవడంతో మరుక్షణంలోనే ఆమెకు మరిన్ని బోధలు చేశాడు. డబ్బు విషయంలో నిర్మాతల దగ్గర ఎంత నెక్కచ్చిగా ఉండాలో, అప్పుడిస్తాను ఇప్పుడిస్తాను అంటూ పిక్చర్ పూర్తి చేస్తాడు అంటే ఇంకా ఆ డబ్బుకు నీళ్లు వదులుకోవాల్సిందే. సుధీర్కి తెలుసు ఆ సంగతి. ఓకే మేడం అన్నాడు. ఆమె మెట్లు దిగి తన కోసమే అక్కడ నిలబెట్టి ఉన్న కారులో ఎక్కేసింది. ఆమె ఎక్కిన తర్వాత ఆ సినీ నిర్మాత ఎక్కాడు. ముందు సీట్లో డైరెక్టర్ కూర్చున్నాడు. సుధీర్ వెనక్కి వచ్చేశాడు. మీరు కారు ఎన్నింటికి పంపుతున్నారు? మర్నాడు ముహూర్తం షాట్ పెట్టుకున్న నిర్మాత దగ్గరకు వచ్చి అడిగాడు. ఉదయం 6:30 కల్లా ఆమెను మేకప్ చేసుకుని రెడీగా ఉండమనండి. సీక్వెన్స్ డైలాగులు నిన్ననే ఇచ్చాను కదా. అవును, కాంగ్రాచులేషన్స్. రాత్రి నాకు ఫోన్లో చెప్పింది. మీరు ఆమెకు పిఏగా చేరారట కదా అన్నాడు ఆయన నవ్వుతూ. మద్రాసులో ఉండగా ఆయన చుట్టూ తను చాలాసార్లు తిరిగాడు. తీయగా మాట్లాడేవాడే కానీ అవకాశం మాత్రం ఇవ్వలేదు. పిఏ కాదు, పిఎస్ అన్నాడు సుధీర్. అదేలేవయ్యా, పెద్ద తేడా ఏముంది కానీ మా సినిమాలో ఓ మంచి రోల్ ఉంది, సరిగ్గా సూట్ అవుతావు, వేస్తావేమిటి అన్నాడు. మేడంకి చెప్పండి అన్నాడు కాస్త ఎగతాళిగా సుధీర్. సరేలే నీ బాగు కోరి చెప్పాను, నీ ఇష్టం. ఏసీ కారు పంపిస్తున్నారు కదా మేడంకి? పంపిస్తానయ్యా, పంపిస్తాను. రెడ్ శారీ జాకెట్టు పంపమన్నారు, గుర్తుంచుకోండి అన్నాడు. ఆమెది సాఫ్ట్ రోల్ అయ్యా, నెమ్మదస్తురాల్లా కనపడాలి. సూర్యుడిలా మండిపోతానంటే ఎలా? అవి నాకు తెలియదండి. ఆమె కోరుకున్న డ్రెస్ పంపితేనే షూటింగ్కి వస్తుంది, లేదా మీరే ఆమెతో మాట్లాడి ఆమెను కన్విన్స్ చేయండి అన్నాడు సుధీర్. సరే, డైరెక్టర్కి ప్రొడక్షన్ మేనేజర్కి చెప్తానులే. ఇందా ఈ డబ్బు ఆమెకి ఇవ్వండి, మీకు ఇవ్వమని చెప్పింది. ఇవి 5 లక్షలు, మిగతా 5 లక్షలు వచ్చే వారం ఇస్తాను అంటూ ఒక కవర్ అందించాడు. సుధీర్ అందుకోలేదు. మేడం 10 లక్షలు ఇస్తారని చెప్పింది, మీరు అడ్వాన్స్ 20 ఇస్తారని 10 ఇచ్చారట కదా. ఆయన నీళ్లు నమలటం మొదలుపెట్టాడు. అనుకున్న టైంకి అందలేదయ్యా, ఆ మాత్రం ఆమెను ఒప్పించలేకపోతే నువ్వేం సెక్రటరీ అయ్యా బాబు అన్నాడు. నిన్నటి వరకు తన చుట్టూ వేషం కోసం తిరిగిన వెధవకు కూడా తను సంజాషి ఇచ్చుకోవాల్సి వస్తున్నందుకు కొత్తలాడిపోతున్నాడు మనసులోనే. సుధీరు నవ్వుతూ, సెక్రటరీ అంటే ఆమె చెప్పిన పనులు చేయటానికే కానీ సొంత నిర్ణయాలు తీసుకోవటానికి కాదు కదండి. నేను ఇప్పుడు వారింటికే వెళ్తున్నాను. మీరు 1 గంటలో పంపితే ఆ విషయం ఆమెకు ఫోన్ చేసి చెప్తాను. లేకపోతే సుబ్బరామయ్య గారి పిక్చర్లో ఓ చిన్న సీన్ తీస్తే ఆ సెట్ తీసేయొచ్చు అని చెప్పి పదే ఫోన్ చేస్తున్నారు. అది పూర్తి చేస్తానంది మేడం అంటూ బయటకు వచ్చేశాడు. ఆ మద్రాసు నిర్మాత వెనగ్గా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుధీర్, నువ్వే ఎలాగైనా నన్ను గట్టెక్కించాలయ్యా. ఇదే మద్రాసు అయితే ఎక్కడో అక్కడ పట్టుకొచ్చి ఇచ్చేవాడిని. నీ మేలుంచుకోలే, నిన్ను సంతోషపడతాను కదా అన్నాడు. సుధీర్ విసురుగా వెనక్కి తిరిగి ఆయన వెంక చూశాడు. సినిమాలో హీరోని అవ్వాలని మద్రాసు వచ్చాను, కాలేకపోయాను. కనీసం నేను బ్రతికేటందుకు ఈ చిన్న ఉద్యోగాన్నైనా ఉండనియండి నాకు అన్నాడు. విశ్వం, అతని మిత్రుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్ర ఎక్కిన జీపు బంజారా హిల్స్లోని ఓ 3 అంతస్తుల భవనం ముందు పోర్టికోలో ఆగింది. అతనప్పుడు మఫ్టీలో ఉన్నాడు. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. పోలీస్ జీప్ అవటంతో గేటు దగ్గర ఉన్న గోర్ఖా ఏ ఆలోచన లేకుండా గేటు తీశాడు. ముందు విశ్వం దిగాడు. ఆ వెనుకగా ఇంజిన్ ఆఫ్ చేసి సుభాష్ చంద్ర దిగాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. అక్కడ హాల్లో సినిమా షూటింగ్ జరుగుతున్నది. కెమెరాను రైల్స్ మీద పెట్టి అటు ఇటు తిప్పుతూ లెన్స్లో నుంచి చూస్తున్నారు. హై వోల్టేజ్ దీపాలను ముందున్న నటుల మీద ఫోకస్ చేస్తున్నారు.
పక్కగా రిఫ్లెక్టర్స్ పట్టుకొని నించున్నారు కుర్రాళ్ళు. ఓ ముగ్గురు ఆడపిల్లలు చేతుల్లో పుస్తకాలతో కెమెరా ముందు నిలబడి ఉన్నారు. పక్కగా నిల్చుని వాళ్ళనే చూస్తున్న మేకప్లో ఉన్న ఓ నటుడి దగ్గరికి వెళ్ళి అతడి భుజం మీద చేయి వేశాడు విశ్వం. మీ పేరు రాంబాబు కదూ? అతడు వింతగా విశ్వం వంక చూశాడు కళ్ళజోడు వెనక నుంచి. కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత తడబడుతూ విశ్వం మొహంలోకి చూశాడు. మీరు హిమాయత్ నగర్లో ఉన్న ఇంటిని ఉన్నట్టుండి ఖాళీ చేశారు. బాలానగర్లో చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి మాయమైపోయారవునా? అతడి వెనక్గా ఉన్న సుభాష్ చంద్ర రాంబాబు ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. మీరు మీరు రాంబాబు కంఠం వణుకుతున్నది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాము, బయటికి వెళ్దాం రండి, కాస్త తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అన్నాడు చిన్నగా నవ్వి అతని భుజం మీద చేయి తీయకుండానే. అప్పుడు గుర్తుకొచ్చింది ఒకనాడు విశ్వం తన ఇంటికి వచ్చి తనను ప్రశ్నించిన విషయం. అతని ముఖం తెల్లగా పాలిపోయింది. దేనికండి అన్నాడు తడబడుతూ. ఇక్కడ నలుగురిలో బాగుండదు, బయట ఏదైనా హోటల్లో కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం సుభాష్ చంద్ర కల్పించుకుని అన్నాడు. రాంబాబుకు ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తోచలేదు. ఇప్పుడు ఈ సీన్లో నేను యాక్ట్ చేయాలి, అంతా రెడీగా ఉంది, బయటికి వెళ్తే డైరెక్టర్ తిడతాడు అన్నాడు భయంగా కెమెరా వంక చూస్తూ. ఏం పర్వాలేదు, మేమిక్కడ నోరు విప్పామంటే ఒక్క డైరెక్టరే కాదు అందరూ తిడతారు, పదండి అన్నాడు భుజం పట్టుకుని గుంజుతున్నట్లుగా విశ్వం. ఇక తప్పదనిపించింది రాంబాబుకు. గుండెల్లో నుంచి ఏడుపు వస్తోంది. చేసిన చిన్న వెధవ పనికి జీవితాంతం నరకం అనుభవించాల్సి వచ్చేలా ఉంది. ఒక్క నిమిషం ఈ వేషంతో బయటికి రావటం బాగుండదు, ముఖం కడుక్కుని వస్తాను. అతను వడివడిగా ఆర్టిస్టుల మేకప్ చేసుకుంటున్న పక్క గదిలోకి వెళ్ళాడు. సుభాష్ చంద్ర విశ్వం తలుపు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. వాళ్ళు కెమెరా అటు ఇటు తిరుగుతూ ఉంటే దాని వంక, ముందు విచిత్ర వేషాలతో నిలబడి ఉన్న నటుల వంక చూస్తున్నారు. 2 నిమిషాలైంది. 10 నిమిషాలు గడిచిపోయినా రాంబాబు బయటికి రాలేదు. సుభాష్ చంద్ర విశ్వం అతడు వెళ్ళిన గదివైపుకి నడిచారు. అక్కడెవరూ లేరు. రవీంద్రకు గుంటూరులో ఉన్న పెదనాన్న కొడుకు సుందరం ఫోన్ చేశాడు. ఏరా, నీ పొలాలకు బేరం పెట్టావట కదా? బేరం అంటే అదే, మీ రైతులు తెచ్చిన అతనికి ఏదో ఒక రేటుకి ఇచ్చేస్తున్నట్టుగా తెలిసింది. నిన్న మా రైతు వచ్చాడు. నీ పొలం విషయంలో అక్కడేదో గూడు పుటాన్ని జరుగుతున్నట్టుగా ఉందన్నాడు. మొన్న మావయ్య హైదరాబాద్ నుండి ఫోన్ చేశాడ్రా. ఈ సంవత్సరం పంటలు లేవుట, మనకొచ్చే ఆదాయం ఏమీ లేదు, ఏదో రేటుకి అమ్మేసుకుంటే సరిపోతుంది అన్నాడు. తొందరే ఉందిలే అన్నాను. ఆలస్యం చేస్తే ఇప్పుడు వచ్చేది కూడా రాదంటున్నాడు ఆయన, చెప్పాడు రవీంద్ర. నువ్వేమన్నా అనుకో రవి, ఓ మాట చెప్తాను, ఆయన చెప్పేది నిజం కాదు. ఈ సంవత్సరం పంట బాగా పండింది. నీకు నిజంగా అమ్మాలని ఉంటే మంచి రేటు కూడా రావచ్చు. ఇంకోటి కూడా, మీ పొలాల పక్క నుంచే హైవే బైపాస్ రోడ్డు రావచ్చు. అది కనుక వస్తే ఇంకా రేటు పెరుగుతుంది. అది ఇప్పుడప్పుడే అమ్మకానికి పెట్టొద్దని చెప్పమంటున్నాడు నాన్న, చెప్పాడు సుందరం. రవీంద్ర మాట్లాడలేకపోయాడు అతని మాటలకు. కొద్ది క్షణాలాగి, సరే పెదనాన్న ఎలా ఉన్నారు? ఆయన లేచి తిరుగుతూ ఉంటే నాకు పొలాల విషయంలో దిగులే ఉండేది కాదు. ఆయన పనులన్నా ఆయన చేసుకోగలుగుతున్నాడా? పర్వాలేదు, ఎన్ని మందులు వాడినా వయసు వచ్చింది, శరీరంలో పటుత్వం తగ్గిపోయింది. ఇంకా అలా నడిపించటమే బండిని అన్నాడు సుందరం. ఉంటాను మరి, అమ్మని నాన్నే అడిగానని చెప్పు, నీకు తెలియకుండా నేనేం చెయ్యనులే అన్నాడు. ఫోన్ పెట్టేస్తుంటే జెన్నిఫర్ వచ్చింది. ఎవరు చేసింది అంటూ. రవీంద్ర పెద్దగా నవ్వాడు. గుంటూరు నుంచి మా పెదనాన్నగారు అబ్బాయి సుందరం. నాకు అనుమానం వస్తున్నది, మీ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారా? ఇద్దరిది ఒకటే మాట అన్నాడు. రాత్రి 9 గంటలైంది. చిదంబరం జూబ్లీ హిల్స్లోని రంగేళి ఇంటి ముందు కారు దిగాడు. అప్పటికే సుధీర్ ఇంటికి వెళ్ళిపోయాడు. గేటు దగ్గర గోర్ఖా ఆయన చూస్తూనే గేటు తీసి ఆయన కారు లోపలికి వెళ్ళగానే మళ్ళీ మూసేశాడు. చిదంబరం కారు దిగి సరాసరి రంగేళి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. రంగేళి మంచం మీద పడుకుని మరునాటి షూటింగ్కు సంబంధించిన కాగితాల్లోని డైలాగులను సీక్వెన్స్ను చూసుకుంటూ ఎలా యాక్ట్ చేయాలా అన్నట్టుగా మనసులోనే ఊహించుకుంటున్నది. ఈ కొద్ది నెలల్లోనే ఆమెకి ఇక్కడ విషయాలు బాగా వంటపట్టాయి. మే ఐ కమిన్ మేడం అన్నాడు నవ్వుతూ చిదంబరం తలుపు దగ్గరే నిలబడి. రంగేళి హడావుడిగా మంచం మీద నుండి లేచి ఎదురొచ్చింది. రండి రండి అంటూ ఆహ్వానిస్తూ. నేను నీకు ప్రొడ్యూసర్లతో డబ్బు దగ్గర ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పినా నేను మాత్రం నీకు ఇంతవరకు పైసా ఇవ్వలేదవునా అన్నాడు ఆమె పక్కగా సోఫాలో కూర్చుంటూ. ఇన్నాళ్ళు నా అవసరాలన్నీ తీర్చారు, కారు కొన్నారు.
నాకు ఈ సినిమా ప్రపంచంలో ఒక స్టేటస్ వచ్చేలా చేశారు. ఇంకా మీరేమి ఇవ్వాలి నాకు అంది కృతజ్ఞతాపూర్వకంగా. తృప్తిగా రంగేళి ముఖంలోకి చూశాడు చిదంబరం. నాకు అంత పెద్ద హిట్ ఇచ్చిన నీకు నా మనసు తృప్తి పడేలా చిన్న మొత్తాన్నైనా ఇవ్వకపోతే నీకు అన్యాయం చేసినట్లే. ఇదిగో ఈ 5 లక్షలకు చెక్కు తీసుకో అన్నాడు చేతిలోని చెక్కును ఆమె ఒళ్ళో పెడుతూ. అది నా మొదటి పిక్చర్. నేను ఈ గ్లామర్ ప్రపంచంలో కాలూరటానికి ఎంతో దోహదం చేసింది. అందుకు కారణం మీరు. అందుకే ఈ పిక్చర్కి నేను డబ్బు తీసుకోదలుచుకోలేదు. మీరు నాకు ఇచ్చిన కీర్తి ప్రతిష్టలే ఈ సినిమాకు నాకు ప్రతిఫలంగా భావిస్తాను. థ్యాంక్ యూ అంది. అలా కృతజ్ఞతలు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? అదేం లేదు, మీరే నా సర్వస్వం. ఈనాడు నేను ఇలా నిలబడగలిగేలా చేసిన మీకు నేనేమిచ్చినా నన్ను రుణం తీర్చుకోలేను అంది. ఆమె కళ్ళు తడుస్తున్న ఈ గతపు రోజులు గుర్తుకు రాగా. నిజంగానా? నేనేమడిగినా ఇస్తావా అన్నాడు చిదంబరం లేచి నిల్చుంటూ. మీకు అడిగే హక్కు ఉంది. అప్పుడప్పుడు ఆయన మాటల్లోని అంతరార్థం గ్రహించలేనంత చిన్న పిల్ల కాదు తను. ఆయన తనను కోరుకుంటున్నాడు. తనకు తాళి కట్టిన మొగుడు తను నిర్లజ్జగా ఈ శరీరాన్ని అప్పగించడానికి ప్రయత్నించినా అంగీకరించలేదు. భర్త అనిపించుకోలేదు. ఈయన తాళి కట్టకపోయినా తన జీవితాన్ని ఓ మలుపు తిప్పి అందలం ఎక్కించాడు. తనను కోరుకుంటున్నాడు. ఈ కొత్త ప్రపంచంలో కాలు పెట్టిన తను నిలదొక్కు కావాలి అంటే ఇలాంటి మనిషి అండ ఎంతో అవసరం. తను ఆయన నిరాశపరిచి దూరం చేసుకోలేదు. అందుకే ఆయన సంకేతాలను గమనిస్తున్నట్లే మనసును కూడా సిద్ధం చేసుకోసాగింది ఎన్ని రోజుల నుండి. ఆయన సూటిగా ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఇక నాంచుడు అనవసరం అనుకుంటూ అలా సుముఖంగా స్పందించింది. ఓకే అంటూ లేచి వడివడిగా ఆ గది తలుపు దగ్గరకు నడిచి తలుపు బిగించి గడి వేసేశాడు. ఆ క్షణాన రంగేళ్ళకి ఓ లిప్తకాలం గుండె దడదడలాడింది. శరీరం తెలియని ఆవేశంతో చెమటలు పట్టింది. ఆ పైన ఒక్కసారిగా ఒళ్ళంతా మంచుగడ్డలా బిగుసుకుపోయింది. రాత్రి 8 గంటలకు అప్పుడే రంగేళి షూటింగ్ నుంచి ఇంటికొచ్చింది. హాల్లో సోఫాలో కూర్చుంటూనే సుధీర్ నాకు లెమన్ జ్యూస్ కావాలి అంది వెనక్గా వచ్చిన అతడితో. ఎస్ మేడం. వంటింట్లోకి పరిగెత్తాడు వంట మనిషికి చెప్పేందుకు. వచ్చి ఆమె ఎదురుగ్గా నిల్చుని డిన్నర్ కూడా రెడీగా ఉన్నదిట అన్నాడు. లెమన్ జ్యూస్ చాలు. ఆమె లేచింది. వ్యానిటీ తిప్పుకుంటూ మెట్లెక్కసాగింది. ఆమె బెడ్రూమ్లో కాలు పెట్టింది. అతడు తలుపు దగ్గరే ఆగిపోయాడు. లోపలికి రా సుధీర్, ఏసీ ఆన్ చేయి అంది. ఏసీ ఆన్ చేసి ఆమె ముందుకొచ్చాడు. ఆమె సోఫాలో కాలు మీద కాలు వేసి కూర్చుంది. ఈ చెప్పులు తీసుకువెళ్ళి స్టాండ్లో పెట్టు అంది కాళ్ళు ఊపుతూ. ఆ కాళ్ళకే ఉన్నాయి చెప్పులు. చాలా టైర్ అయిపోయినయ్యా, ఇవాళ లేవ బుద్ధి కావటం లేదు అంది. సుధీర్ కంగు తిన్నట్టుగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అతడి చూపుల్ని గమనిస్తూనే అతడిలోని చిరాకును అర్థం చేసుకుని పక్కన వేసింది రంగేళి. బయటంతా నువ్వెంత చెప్తే నేనంతా అన్నట్లుగా తలెత్తుకు తిరగాలి. లోపల ఈ 4 గోడల నడుమ నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలి. అదే నటనంటే. మాట్లాడలేకపోయాడు సుధీర్. వంట ఆమె లెమన్ జ్యూస్ తెచ్చిచ్చి వెళ్ళింది. అది సిప్ చేస్తూ, రేపు ఎప్పుడైనా షూటింగ్ నుంచి వచ్చి మంచం మీద వాలిపోయి సుధీర్ తలంతా పగిలిపోతోంది, వెన్ను నొప్పి పుడుతోంది. ఆ తోట సీన్లో హీరో వెంట పరిగెత్తి నా నడువంతా జారిపోయింది. కాస్త పెయిన్ బాంబు రాయవయ్యా అన్నానే అనుకో, సంశయిస్తావా, సిగ్గుపడతావా? పాడు ఉద్యోగం చెయ్యనంటూ ఈ పుస్తకము పెన్సిలు నా మొహాన్ని కొట్టి వెళ్ళిపోతావా? నీ దగ్గరే నటనలోని మెళుకులన్నీ నేర్చుకున్నాను నేను. ఎప్పటికైనా నువ్వు నేను కలిసి ఒక సినిమాకు పనిచేయాలనుందయ్యా అంది మూతిని మెలికలు తిప్పుతూ నవ్వుతూ కాళ్ళూపుతూ. సుధీర్ మరొక మాట మాట్లాడలేదు. ముందుకు నడిచి వంగి ఆమె పాదాలకున్న చెప్పులు తీసుకుని స్టాండ్ వైపుకు వెళ్ళాడు. బయట దుమ్ము దులిపి స్టాండ్లో పెట్టు, అసలే నాకు డస్ట్ ఎలర్జీ కొంటిగా అతడి వైపుకు చూస్తూ అంది. అతడు చెప్పుల్ని స్టాండ్లో పెట్టి వచ్చి తన వంకే తృప్తిగా చూస్తున్న ఆమెనే చూస్తూ, నాకు ఇంకో కేసు తగిలింది, మీరు సాయం చేయాలి. మద్రాసులో జగదాంబ అని హీరోయిన్ అవ్వాలని వచ్చి ఎక్స్ట్రాగా బ్రతికి ఇడుస్తున్నది. ఆమెకు ఎలాగైనా లిఫ్ట్ ఇచ్చేలా చూడాలి అన్నాడు. రాత్రి సింహాచలం ఫోన్ చేసి చెప్పాడు జగదాంబ విషయం. చిదంబరం ద్వారా పోలీసుల చేతుల్లోంచి ఏ కేసు లేకుండా బయటపడిన ఆమె ఈ సాయం కూడా చేయమని సింహాచలంతో పదే చెప్తోంది. నాకు హైదరాబాద్ వచ్చేయాలంది గురువుగారు. మా గురువుగారు శ్రీరామ్ గారు కూడా అక్కడికే మారాలని చూస్తున్నారు. నా శిష్యులైతే వద్దు గురు, ఏదో అలవాటు పడ్డాం, ఇక్కడే ఉండిపోదాం అంటున్నారు అన్నాడు సింహాచలం.
ఆలోచించు, మేము ఈ మధ్యనేగా వచ్చింది ఇక్కడికి. నువ్వు హైదరాబాద్ రావాలి అంటే 2-3 ప్రొడ్యూసర్లు, అందున వెంకటాద్రి లాంటి వాళ్ళు మన చేతుల్లో ఉంటే బాగుంటుంది. నేను అవకాశం వచ్చినప్పుడు చెప్తానులే. నాకు ఇక్కడ ఇంకా అందరితోనూ బాగా పరిచయాలు కాలేదు. జగదాంబ విషయం మేడంతో ఓ మాట అంటాను మంచి మూడ్లో ఉన్నప్పుడు అన్నాడు. ఆ మాట మీదే ఇప్పుడు రంగేళ్ళ దగ్గర ఆ విషయాన్ని ఎత్తింది. ఇదిగో, ఇలాంటి బోర్డు కేసులు నా దగ్గరికి పట్టుకొచ్చి నా పరువు తీయొద్దు. మొన్న మధ్య ఎవరినో తీసుకొచ్చావు, నువ్వు చెప్పావు కదా అని ఒకళ్ళకి చెప్తే షూటింగ్ సమయానికి వేషం వేసుకుని కూర్చున్న వాడల్లా ఎవరికి చెప్పకుండా పారిపోయాడట. వాడు కనపడితే నా దగ్గరికి లాక్కురా, దులిపేస్తాను. ఏమనుకుంటున్నాడు అంది. పారిపోయాడా అన్నాడు వింతగా చూస్తూ. అవునట, అంతా రెడీగా ఉన్నారు. వేషం వేసి కూర్చోబెట్టిన వాడు కనపడకపోవటంతో అప్పటికప్పుడు ఎవడికో ఆ వేషం తగిలించి షూటింగ్ నడిపించారట. చిన్న రోల్ కాబట్టి సరిపోయింది, అదే పెద్దదైతే. సారీ మేడం, నేను కనుక్కుంటాను. కనుక్కోవటం కాదు, చొక్కా పట్టుకుని ఈడ్చుకురా, వాడి సంగతి ఏదో నేను చూస్తాను. కానీ జగదాంబ మాత్రం అలాంటిది కాదు మేడం. ఏమిటో అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఆమె మీద అంది బోరగా అతన్నే చూస్తూ. సుధీర్ ఓ అడుగు ముందుకు వేసి చిదంబరంకు తను చెప్పిన విషయాన్ని మళ్ళీ ఆమెకు చెప్పాడు. చిదంబరం చేసిన సాయం కూడా చెప్పాడు. ఆమె కొద్ది క్షణాలు ఆలోచిస్తున్నట్లుగా ఆగింది. వచ్చే వారం మనం మద్రాసు వెళ్తున్నాం కదా, అక్కడ 4 రోజుల షెడ్యూలు. అప్పుడు నాకు కనపడమని చూద్దాం అంది అతడు చెప్పిన కథ విన్న తర్వాత. టైం చూసుకుంటూ సోఫాలో నుంచి లేచింది. చిదంబరం 10 గంటలకు వస్తానని ఫోన్ చేసి చెప్పాడు సాయంత్రం. నాకు చాలా నీరసంగా ఉంది రవి అంది ఆఫీసు నుంచి వస్తూ ఉండగా కారు డ్రైవ్ చేస్తున్న అతడి పక్కగా కూర్చున్న జెన్నిఫర్. పని ఎక్కువైంది కదా, అటు ఆఫీసులోనూ ఇటు ఇంట్లో కూడా. రంగులు వెళ్ళిపోయిన తర్వాత మరి అన్నాడు ఆమె మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ. అప్పుడు గమనించాడు స్లీవ్లెస్ గౌన్లో ఉన్న ఆమె భుజం అతడి చేతికి బాగా వేడిగా తగలటంతో. జ్వరం వచ్చినట్టుంది అన్నాడు. అవును, తలనొప్పి ఒళ్ళు నొప్పులు కూడా ఈ మధ్య తరచూ వస్తున్నది, ఎందుకునో అర్థం కావటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. ఈ రోజుకి క్రోసిన్ వేసుకుని చూస్తానులే. వద్దు, డాక్టర్కి చూపించుకోవటం మంచిది. నువ్వు గమనించలేదు కానీ నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తున్నది, బ్లడ్ బాగా తక్కువగా ఉందా అని. ఇది వరకు డాక్టర్ ఒకసారి అన్నారు కూడా, ఎనిమిక్గా ఉన్నావని. ముఖం పారిపోయినట్లుంది. కారు రివర్స్ చేసి ఆమె వద్దంటున్నా వినకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆపాడు. దిగు అంటూ. నిద్రలేస్తూనే సుధీర్ త్వరగా తయారయ్యి తల్లి పెట్టిన టిఫిన్ తిని బయలుదేరుతూ ఉంటే తండ్రి ఎదురుపడ్డాడు. మీ అన్న చెల్లెళ్ల సంగతి నాకేం అర్థం కావటం లేదురా. అదేమో విశ్వాన్ని చేసుకుంటానంటుంది, బాగానే ఉంది కానీ ఇద్దరు మా బావ ఇచ్చిన ఇల్లు సొమ్ములు అక్కర్లేదంటారే. ఇక నువ్వేమో రాత్రింబవళ్ళు ఓ సినిమా తారకు సెక్రటరీనంటూ సంబరపడిపోయి దానికి అడ్డమైన చాకరీ చేస్తున్నావు. జీతం ఇస్తున్నదో కులుకుతూ కబుర్లు చెప్పి పంపిస్తున్నదో తెలీదు. నాకు పుట్టిన ఇద్దరే, నా మాట వించి వచ్చేవాళ్ళు లేరు అన్నాడు. జీతం ఇవ్వకపోతే ఎవరు చేస్తారు ఏ ఉద్యోగమైనా? ఎందుకు చేయరు నీ బోటి బడుద్దాయిలు? సినిమాలో హీరోని చేస్తానని ఆశ పెడితే ఆవిడ గారు విడిచేసిన గుడ్డలు కూడా ఉతుకుతారు. జీతం ఎంత ఇస్తున్నదేమో అన్నాడు. 10,000. నెలకేనా? వారానికి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, చేస్తాను అన్నాడు సుధీర్ కోపంగా. మరి పైసా తాగలేవేం ఇంట్లో? చిల్లిగా ఆదాయం లేని తండ్రి దగ్గరే ఫ్రీగా తిండి తినేయటమేనా అన్నాడు. అయితే రేపటి నుంచి హోటల్లో భోజనం చేస్తానులే విసురుగా చెప్పులు తొడుక్కుంటూ అన్నాడు సుధీర్. అబ్బా, పొద్దున్న ఏంటండి మీ గోల వాడితో? సునీత నోరు తెరవబోయి తండ్రి వీరంగం చూసి గదిలోనే ఆగిపోయింది. కదిలిస్తే విశ్వాన్ని తనను కలిపి తిట్టిపోయటం మొదలు పెడతాడు. నాది కాదే గోల, నీది. వాళ్ళని అదుపులో పెట్టడం చేత కాకపోగా వాళ్ళు చేసే అప్రతిష్ట పనులకు వత్తాస పలుకుతూ మహా సంబరపడిపోతున్నావు. నెలకు 10,000కు వాడికి ఖర్చే ఉందే. 30 పూటల ఇంట్లోనే కదా మేస్తున్నది. వాడి ఖర్చులేవో వాడికి ఉంటాయి, వాడు తిరుగుతున్నదంతా పెద్ద వాళ్ళతోటి అందామే. సుధీర్ బయటికి వెళ్ళిపోయాడు. అతడు తనను నిర్లక్ష్యంగా తీసేసి సమాధానం చెప్పకుండా వెళ్లటంతో ఒంటికి కారం పూసినట్లుంది ప్రహ్లాదరావుకి. తోక తొక్కిన తాచులా ఎగిరెగిరి పట్టం మొదలుపెట్టాడు. సుధీర్ రోడ్డు మీదకు వస్తూనే ఆ గాడిద కొడుకుంటున్నది వనస్థలిపురం అవతల ఏదో కాలనీలో అని చెప్పి ఏడ్చాడు అనుకుంటూ జేబులో నుంచి ఓ కాగితం తీసి రాంబాబు రాసిచ్చిన అడ్రస్ చూసుకున్నాడు.
అసలు 10 రోజుల క్రితం వాడు తన దగ్గరకు వచ్చేటంత వరకు వాడేం చేస్తున్నది కూడా తనకు తెలియదు. వాడు తనను చూస్తూనే నా బ్రతుకు చట్టుపండలైంది. నువ్వు నన్ను ఆ రొంపులోకి దింపిన తర్వాత నాకు 2 పూటల తిండికే కటకటగా ఉంది. నువ్వు రంగేళ్ళకి పర్సనల్ సెక్రటరీగా ఉంటున్నావని తెలిసి కాస్త నన్ను ఏమైనా ఆదుకుంటావేమోనని ఇలా వచ్చాను. నాకు నాటకాల అనుభవం ఉండి ఏడ్చి చచ్చింది కదా అన్నాడు నీరసంగా అతను ఎదురుగ్గా కూర్చుంటూ. ముందు వాడిని ఆ ఏడుపు నుంచి చల్లబరచాలన్నట్లు ఫ్రిడ్జ్లోంచి ఓ కూల్ డ్రింక్ తీసి వాడి ముందు పెట్టాడు. నువ్వు మీ నాన్నే కదా నన్ను ఆ రాత్రి హాస్పిటల్కి పంపించి ఆ సింగపూర్ అమ్మాయిని భయపెట్టమని చెప్పింది అన్నాడు. దాంట్లోకి నన్ను లాగొద్దు, నేను కాదు ఆ పని నీకు అప్పచెప్పింది. మా నాన్న ఓ నాటకాల వాడిని చూడరా అంటే నేను పరిచయం చేశాను. మీరు ఏం ఏడ్చారో నాకు తెలీదు. తర్వాత నీకు ఒక 500 ఇచ్చానన్నాడే మా నాన్న, ఇవ్వలేదా అన్నాడు సుధీర్. ఇచ్చాడు. ఆ 500 కోసం కక్కుర్తి పడి 10 నిమిషాల పనే కదా అని ఒప్పుకున్నాను. కానీ అదే ఇప్పుడు నా గొంతు మీద కత్తిరే కూర్చుంది. ఏమైందేమో? అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందల్లే ఉంది. వాళ్ళు నా వెంట పడ్డారు. ఆ భయంతోనే చేస్తున్న ఉద్యోగాన్ని ఉంటున్న ఇంటిని వదిలేసి ఊరు బయట దొంగ బతుకుతున్నాను అన్నాడు దిగులుగా. ఇంత గొడవైందని తనకు తెలియనే తెలీదు. అయినా ఆ దొరసాని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా. బావ కూడా తనతో ఇలా అయిందని మాట మాత్రం చెప్పనే లేదు. రాంబాబు కళ్ళమ్మట నీళ్లు తిరుగుతున్నట్లు అనిపించగా జాలేసింది సుధీర్కి. తన తండ్రి చేసేవన్నీ ఇలాంటి తప్పుడు పనులే. ఎవరో ఒకరిని ఎక్కడో అక్కడ ఇరికించి ఇకిలిస్తూ ఉంటాడు. మేమిద్దరం ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ప్రస్తుతానికి నానా ఇబ్బందులు పడుతున్నాం. నువ్వే కనికరించి సినిమాల్లో ఏమన్నా చిన్న చిన్న వేషాలు ఇప్పిస్తే కాస్త తిరిపిన పడతాను అన్నాడు దీనంగా. తను ఆ రోజే మేడంకి చెప్పాడు. తన మొదటి రికమెండేషన్ అది. వెంటనే చెప్తాలే అంటూ 2-3 యాంగిల్స్ల ఫోటోలు తెచ్చి తనకివ్వమనంది. ఆ తర్వాత 2 రోజుల్లోనే రాంబాబు ఫోటోలు తెచ్చిచ్చాడు. అతడికి తెలియదు, రంగేళి అతడి ఫోటోలను చూస్తూనే జెన్నిఫర్ చెప్పిన పోలికలు అతడిలో కనపడగా ఇంటర్నెట్లో ఆ ఫోటోలను సింగపూర్ ఆ రాత్రి పంపిందని, వాడే వీడు అని తెలుసుకుని విశ్వానికి ఫోన్ చేసి వాడి సంగతి ఏదో చూడమని చెప్పిందని. కలి మహాశయ, మా ఆవిడ గారిని చిక్కడపల్లి మా పాత ఇంటి దగ్గరకు స్నేహితురాళ్ళందరినీ ఒకసారి పలకరించి రమ్మనమని పంపించాను. తాళాలు బాగు చేసేవాడు ఏ క్షణానైనా రావచ్చు. వాడి చేత పై గదిలో 2 బీరువాలకి మారు తాళం చెవులు తయారు చేయిస్తాను. మా చెల్లెలు సొమ్ములన్నీ వాటిల్లోనే ఉండేలా చూడు. అటక మీద అట్టపెట్టెలో కాగితం పొట్లంలో 500 నోట్ల కట్ట నాకు దొరికేలా చేసావు కదా. అలాగే బీరువాలో కాస్తో కూస్తో డబ్బుండేలా చూస్తే మహా సంతోషం. వెంటనే నీ విగ్రహానికి ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చొస్తాను. కాలనీ పార్కుకు వదిలిన స్థలం నీదే అంటూ కళ్ళు మూసుకొని కలిని ప్రార్థించాడు ప్రహ్లాదరావు. వాకిటి గేటు చప్పుడైంది. దబదబా బయటకొచ్చి చూశాడు. సెంటర్లో కూర్చుని తాళాలు బాగు చేసే మనిషి సైకిల్ వేసుకొని వచ్చాడు. అతన్ని తీసుకుని లోపలికి వెళ్ళి తలుపులు మూసి మేడ మీదకు తీసుకువెళ్ళాడు. ఆ గది తలుపు తెరిచి లోపలికి వెళ్ళి లైటు వేసి కిటికీ తలుపులు తెరిచాడు. చెప్పాను కదయ్యా, 4 రోజులైందయ్యా. ఈ 2 బీరువాల తాళం చెవులు ఎక్కడ పెట్టానో కనపడి చావటం లేదు. వాటి కోసం వెతికి నాకు నీరసం వచ్చింది. కావలసిన ముఖ్యమైన కాగితాలన్నీ అందులోనే ఉన్నాయి. నా పనులన్నీ ఆగిపోయాయి అంటూ బీరువాలు చూపించాడు. అతడు ఆ తాళం కన్నాల్లోకి ఒకసారి వంగి చూసి డమ్మీ పెట్టి అటు ఇటు తిప్పి దాని మీద గుర్తులు పడగానే ఆకురాయి తీసుకొని అరగదీయటం మొదలుపెట్టాడు. ప్రహ్లాదరావు పక్కనే ఉన్న కుర్చీ తెచ్చుకుని దుమ్ము దులిపి కూర్చున్నాడు. ఇవాళ శుక్రవారం, ఎట్లాగైనా సరే ఆ బంగారం తన చేతిలో పడాలి. తాళాలు బాగు చేసే అతను తాళం చెవి దాంట్లో పెట్టి తిప్పుతున్నాడు. బయటికి తీస్తున్నాడు, అరగదీస్తున్నాడు. 10 నిమిషాలైంది. పావు గంట గడిచింది. అరగంట గడిచింది. 2 డమ్మీలు అప్పటికే కుదరక సంచిలో పడేసుకున్నాడు. తలుపులు తెరుచుకోవేమో అనే దిగులు ప్రహ్లాదరావును ఆవరించగా మనసులో మరొకసారి కలిని తలుచుకుని దండం పెట్టుకున్నాడు. ఆ బీరువా తలుపు భళ్ళున తెరుచుకుంది. ఒక్క ఉదిరిన లేచాడు కుర్చీలో నుంచి. చటుక్కున్న బీరువా తలుపులు మూసి, అమ్మయ్య సగం పని అయ్యింది. ఆ 2వ దానికి కూడా ఎలాగలాగా చేయనాయనా, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. అతడి ముందు బీరువా తెరిచి అందులో ఉన్నవన్నీ అతడికి కనపడేలా చేయటం ఇష్టం లేకపోయింది. అసలే దొంగ వెధవలు. ఇళ్ల తాళాలు పగలగొట్టేది కూడా ఇలాంటి వాళ్లే. ఈ రోజుల్లో ఎవరినే నమ్మకూడదు. అతడు 2వ బీరువా పని మొదలుపెట్టాడు. అది తెరుచుకుంటుందని, అందులో ఉన్నవన్నీ తన సొంతం అవ్వబోతున్నాయని బహు హుషారుగా ఉన్నాడు ప్రహ్లాదరావు. ఎంతమంది పిల్లలు నీకు
అడిగాడు. ఇద్దరండి. చదివిస్తున్నావా? లేదండి, ఇంట్లో కూర్చుని నా భార్య పిల్లలు డమ్మీలు తయారు చేస్తూ ఉంటారండి. నేను వాడటమే కాకుండా వాటిని బయట వాళ్లకు అమ్ముతూ ఉంటాను. ఎక్కడుంటారు? ఎక్కడనే ఉందండి, ఎక్కడ 4 డబ్బులు దొరుకుతాయి అనుకుంటే అక్కడికి మా గుడారం మారుతూ ఉంటుంది. 5-6 కుటుంబాల వాళ్ళం ఉన్నామండి. దేశం పట్టుకు తిరుగుతూ ఉంటాము. అతడు మాట్లాడుతూనే పని చేస్తున్నాడు. ఓ అరగంటలో ఆ బీరువా తలుపులు తెరుచుకున్నాయి. వెంటనే ప్రహ్లాదరావు లేచి, బాగుందయ్యా, చాలా సంతోషం. నీకు ఒక్కొక్క దానికి 50 ఇస్తానన్నాను కదా, ఇదిగో 100. పైన నా సంతోషం కొద్దీ ఇంకో 5 రూపాయలు ఇస్తున్నాను. పిల్లలకి ఏమైనా కొనుక్కెళ్ళు అంటూనే అతడిని మెట్ల మీదుగా కిందికి తీసుకొచ్చి బయటకు పంపి గేటు తలుపు, ఇంటి తలుపు మూసి మళ్ళీ పైకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కలిమహాశయ, నీకు ఇవే నా కృతజ్ఞతాపూర్వక వందనాలు అంటూ మొదటి బీరువా తెరిచాడు. 15వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.